34వ కీర్తన ఒకసారి చూడు. బైబిల్ తీసి చూడండి. ఏం కనపడింది? నేను ఎత్తిన శరణం కనపడింది కదా. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గోనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గోనినా, నీ పిల్లలు ఆకలితో అల్లుమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్త అచ్చంగా వాగ్దానమే. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొను నేను గాని, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా, ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా, నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని. స్తోత్రం. నిన్ను విడవను ఎడబాయనన్నాడు. స్త్రీలు తన చంటి పాపను మరుస్తారా, చంటి బిడ్డను మరుస్తారా, వారైనా మరుస్తారు, నిన్ను మరవనన్నాడు. నిన్ను స్వస్థపరుస్తానన్నాడు, బాగు చేస్తానన్నాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తానన్నాడు. ఓయమ్మో బోల్డ్ అని వాగ్దానాలు చెప్పాడు. ఉన్నాయా లేవా గ్రంథంలో? నెరవేరకపోవడానికి గల కారణం ఏమిటి? 3 విషయాలు. మొట్టమొదటిది, ఆ అంశములనెత్తి ప్రార్థన చేయకపోవటం. అపోస్తల కార్యం 1:5 ఏం చెప్పాడు? వాగ్దానము పొందునట్లు కనిపెట్టుకోండి అన్నాడు. కనిపెట్టుకోండి అంటే కూర్చొని ఏం చేసి ఉంటారు వాళ్ళు? ప్రార్థన చేశారు. కనిపెట్టుకోండి అంటే ప్రార్థనలో కనిపెట్టారు. ప్రార్థన చేశారు, ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, దేవుణ్ణి అడుగుతున్నారు. యేసయ్యా, వాగ్దానము చేసిన ఆత్మను పంపుతానన్నావుగయ్యా, పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తానన్నావుగయ్యా, అయ్యా అన్నావుగయ్యా అని కూర్చున్నారు 10 రోజులు. అయ్యా, అంత ఓర్పు, అంత సహనం, అంత నిరీక్షణ, అంత కనిపెట్టి ప్రార్థన చేసే అంత సీన్ ఇప్పుడు ఉందా? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. కనీసం 3 గంటలు కూడా కనిపెట్టరు ప్రార్థనలో. ఆ 3 గంటల్లోనే 30 సార్లు లెగుతారు. వాళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు, అక్కడే కూర్చుండిపోయారు. ఇక ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నారు. నువ్వు అభిషేకం చేసేంత వరకు, నీ పరిశుద్ధాత్మతో నింపేంత వరకు, నీ బలం ఇచ్చేంత వరకు, నువ్వు అన్న వాగ్దానం నెరవేర్చేంత వరకు మేము కదలం నాయనా. నీ రాజ్యం నిర్మించబడాలంటే మా శక్తి చాలదు. మేము నీకు సాక్షులంగా నిలవాలంటే, భూరాజులను ఎదిరించాలంటే, సవాల్కరంగా నీ పని చేయాలంటే, భూమి మీద నీ సూచక్రియలు మహత్కార్యాలు జరగాలంటే మా వల్ల కాదు, నువ్వు చేయాల్సిందే నీ పరిశుద్ధాత్మ ద్వారా. నీ వాగ్దానం చేసిన ఆత్మను పంపు తండ్రి అని ప్రార్థనలు కూర్చున్నారు. తండ్రిని వేడుకున్నారు యేసయ్య నామములో. 10 రోజుల తర్వాత 10వ రోజు కార్యం జరిగింది. వారి నిరీక్షణ ఫలించింది, వారు కనిపెట్టింది వారికి దొరికింది. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి చేసిన ఒక అద్భుతంతో 3,000 మంది ఒకే ఒక్క దినమందు సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఏం పాఠం ఉంది? వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రార్థన తప్పనిసరి, కనిపెట్టుట తప్పనిసరి. ఎన్ని విషయాలను గూర్చి వాగ్దానాలు ఉన్నాయో నీకు తెలుసా? ప్రతి అంశమును గూర్చి, నిన్ను గూర్చి, నీ పర్సనల్ విషయాల గురించి, నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, భౌతిక జీవితాన్ని గురించి, సేవను గురించి, పరిచర్యను గురించి. బాయ్, నన్ను అడుగు, జనములను నీకు సొత్తుగా, భూమిని దిగంతాలకు నీ స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నీకు ల్యాండ్ ఇవ్వగలడు, ఆత్మలను ఇవ్వగలడు, ఒక పరిచర్య చేయడానికి కృపనియగలడు, ఆర్థికంగా దీవించగలడు.
ఆయన వాగ్దానం చేసింది స్వతంత్రించుకున్నట్లు కనిపెట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానాలను ఎత్తి ప్రార్థించాలి, గురిపెట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మనం ప్రార్థనలో కూర్చుంటే దేనికోసం కూర్చుంటున్నామో చెప్పాలి ఆయనకి. ఎందు నిమిత్తం మేము కూర్చుంటున్నాం, ఇదిగో ఈ కారణాన్ని బట్టి అని వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు గురి కలిగి ప్రార్థన చేశారు, స్పష్టంగా ఉన్నారు. మోకాళ్ళు వేసి ప్రార్థనలో కూర్చొని ఏదో ఒకటి ఈ దేవా స్తోత్రం అనకూడదు. నన్ను ఆశీర్వదించు తండ్రి, ఏదో ఒకటి ఆశీర్వదించు తండ్రి అని వైనం లేని, గురి లేని, గమ్యం లేని ప్రార్థన చేయకూడదు. స్పష్టత ఉండాలి. దేవా నీ ఆత్మ వరముల కొరకు, ఫలాని వరము కొరకు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను, నాకు ఆ వరముతో నింపు, నాకు అవసరం పరిచర్య కొరకు నేను అది వాడాలి, ఫలానా దాని కొరకు ఇదిగో నేను కూర్చుంటున్నానని వాళ్ళు ఏ వాగ్దానం పొందగోరి కూర్చున్నారో ఖచ్చితంగా దానికోసమే 10 రోజులు గురిపెట్టి ప్రార్థన చేశారు. నువ్వు అన్నావు కదా, నా తండ్రి వలన మీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను, నేను వాగ్దానం చేసింది మీ మీదికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి అన్నావు కదా, నువ్వు వాగ్దానం చేసిందాన్ని మా మీదికి పంపు అని పరిశుద్ధాత్మ కొరకు వారు 10 దినములు ఒకే అంశాన్ని గురించి ప్రార్థించారు. ఇంకక్కడ దేశాన్ని గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రపంచాన్ని గురించి కానీ, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ ఏం లేదు. మీరు కనిపెట్టుకోండి అన్నారు, ప్రార్థనలో వాళ్ళు కనిపెట్టారు. దేవా నీ వాగ్దానం చేసింది ఒకటే అంశం. నువ్వు మోకాళ్ళు వేస్తే మొత్తం అన్ని విషయాలు ఎత్తి ప్రార్థన చేసి మమ అనిపించుకొని లెగుస్తావు. ఎప్పుడన్నా పర్టికులర్గా ఒక అంశాన్ని, ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ కూర్చున్నావా? ఆ అలవాటు ఎప్పుడన్నా నీకుందా? ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ ఒకే ఒక అంశం కోసం దేవుని ముందు మోకాళ్ళు నీ కనిపెట్టిన అనుభవాలు నీకున్నాయా? ఒకవేళ లేకపోతే ఇప్పుడు రాసుకో, అలాంటి ప్రయత్నం చెయ్యి. సంబంధిత అంశం కోసం మాత్రమే నువ్వు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించు. దాని విషయంలో దేవుని కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. కనిపెట్టి అదే పాయింట్ కోసం ప్రార్థన చేయాలి. దేవుడి కార్యం జరిగేంత వరకు కనిపెట్టుకొని కూర్చోవాలి పట్టుదలగా. ఆ ఏకాగ్రత దెబ్బతీయడానికి ఎన్నో విషయాలు తీసుకొచ్చి పెడతాడు సైతాన్, అవేవి పట్టించుకోకూడదు. వాగ్దానం నెరవేర్చాలి, నువ్వు కదిలితేనే కానీ కార్యం జరగదు ప్రభా అని మంకు పట్టుబట్టి కూర్చోవాలి దేవుని ముందు. సేవకులైన విశ్వాసులైన బలమైన కార్యాలు చూడాలా, బలమైనటువంటి సేవ చేయాలంటే అలాంటి మొండితనం రావాలి. గాలికి కదిలిపోయే రెల్లులాగా చంచలంగా ఉండకూడదు. సోదరులారా, సోదరీమణులారా, మనం భక్తి సాధనకు వచ్చాం, భక్తిపరులంగా దేవుల్లో ఎదగాలని వచ్చాం కాబట్టి ఈ విషయాలు తీవ్రంగా తీసుకోవాల్సిందే. ఒక స్వస్థత అనే కార్యం చూడాలనుకుంటున్నావా? అయితే దాన్ని నెరవేర్చడానికి దేవునికి అదే అంశాన్ని నువ్వు చెప్పు. మొన్న చెప్పాను, పెద్ద ఆయన తన తల్లి స్వస్థత కోసం ప్రార్థనలో మోకాళ్ళు ఉన్నాడు. నువ్వు కార్యం చేసేంత వరకు నేను లేవను తండ్రి అలాగనే మోకాళ్ళ మీద ఉండి తల్లి కోసం, ఇరిగిన ఎముక కోసం ప్రార్థన చేశారు. నైట్ అంతా ప్రార్థన చేస్తే తెల్లవారుజాముకి జవాబు వచ్చింది. అలాంటి పట్టు నువ్వు ఖచ్చితంగా కార్యం ఎందుకు జరగదో చూద్దాం. కానీ అంత పట్టుదలగా, అంత గురి కలిగి, అంత దీక్షభూని ప్రార్థన చేసే వ్యక్తులు, భక్తులు ఈనాడు తరుగైపోయారు. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్గా అయిపోవాలి. బ్రదర్, దీనికోసం రోజులు కనిపెట్టుకోవాల్సిందేనా మనం? అంటే ఫాస్ట్గా అయిపోయే వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఎందుకంటే దయ ఆయనది, ఆయన చెయ్యి కదలాలి, అది ఆయన ఇష్టం. ఆయన కదిలిన దాకా నువ్వు కాసుకోవాల్సిందే. అంటే ఇంకా స్పీడ్గా అయ్యే మార్గం ఏం లేదా? అంత కాకపోతే ఏదైనా చేద్దాం, ఆయనకు కూడా ఏదన్నా ఇద్దాం, ఏదైనా స్పీడ్గా వర్కౌట్ అయ్యేది ఏమన్నా ఉందా? ఎట్టుంది ఈరోజు మనుషుల పరిస్థితి? అంత స్పీడ్గా అయిపోవాలి. పైసలు స్పీడ్గా సంపాదించేయాలి, స్పీడ్గా బిల్డింగులు కట్టేయాలి, స్పీడ్గా సంఘాలు కట్టేసేయాలి, స్పీడ్గా ఆత్మని రక్షించేసేసేయాలి. అంత స్పీడ్గా జరిగిపోవాలి. అంత స్పీడ్గా అయిపోవాలి. అంటే స్పీడ్గా అయిపోవాలని చెప్పి ఈరోజు అందరూ సేవకుల తిప్పలు కూడా అయ్యి అంత స్పీడ్గా. మనం స్పీడ్గా పరిగెత్తితే దేవుడు పరిగెత్తడు. దేవుడు బ్రేక్ కొట్టాడంటే కూర్చోవలసిందే కదలకుండా.
ఆయన కదిలిందాక, ఆయన చేయి కదిలిందాక. నువ్వు పరిగెత్తితేనేమో ఒకంత పని జరిగితే, దేవుడు కదిలితే 100 ఇంతల పని జరిగిద్ది. అది విషయం. అంత నిదానం, ఓర్పు, కనిపెట్టి ప్రార్థన చేయటం, ఆ విషయంలో పట్టుబట్టి గోజాడటం, సంబంధిత అంశం కోసం, ఒకే అంశం కోసం మొర్ర పెట్టడం అనే అలవాటు ఈనాడు చాలామంది భక్తులకు లేదు. కానీ మనం చూస్తే అపోస్తల కార్యంలో స్పష్టంగా, ఒకవేళ దేవుడు పంపకపోతే ఇంకో 10 దినాలు కూడా అంతే, అదే అంశం కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు. అలాగే పేతురు చెరసాలలో పడ్డప్పుడు, అపోస్తల కార్యం 12వ అధ్యాయం, ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు నాకెళ్ళి చూడండి. పేతురు చెరసాల్లో పడ్డప్పుడు కూడా అదే అంశం కోసం పర్టికులర్గా అదే దేవుని ముందు ఉంచి అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఏమని? యాకోబును పోగొట్టుకున్నావు, ఇంకా పేతుర్ని పోగొట్టుకోదలుచుకోలేదు. యేసయ్యా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నీ దూతను పంపుతావో, నువ్వే దిగొస్తావో మాకు తెలియదు, ఆ చెరసాల బద్దలు చేస్తావో, తాళాలు తీస్తావో మాకు తెలియదు. పేతురు బయటికి రావాలి, నువ్వు కదలాలి దేవా, కదలాలి, కదులు 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 అని మొర్రబెట్టారు. తెల్లవార్దులు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థనలో కూర్చొని అత్యాసక్తితో ప్రార్థన ఇంకేం చేస్తారు మరి? అధికారాన్ని, రాజులను శాసించలేరుగా, కాబట్టి ప్రార్థనలో పెనుగులాటం మొదలుపెట్టారు. అక్కాయ్ అన్నాయి వినండి, ప్రార్థనలో గోజాటం మొదలుపెట్టారు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, అందుకే దేవుని ముందు కూర్చున్నారు. రాజుల దగ్గరికి పోయి బతిలాడుకుంటే దయగలగదు. ఆ దరిద్రులను వేడుకునేది ఎందుకు? దేవుని పాదాల దగ్గర కూర్చుందాం. ఆయన రాజాది రాజు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన పాదాలు పట్టుకుందాం, గోజాడుకుందాం. ఆయన కదులుతాడని సంఘమంతా పేతురు కోసం, జైల్లో ఉన్న పేతురు విడుదల కోసం, ఎందుకంటే అంతకుముందే యాకోబును చంపించారు, తర్వాత పేతురును కూడా మెయిన్ క్యాండిడేట్స్ని లేపేయాలని స్కెచ్ గీశారు. పేతురును కూడా లేపేస్తే చాలా వరకు సంఘం ఎఫెక్ట్ అవుతుందని అలా ప్లాన్ గీసి పేతురును అరెస్ట్ చేశారు, లోపలేసేశారు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎంత పని చేసింది ఈ ప్రార్థన అంటే, వాళ్ళ పట్టుదల ఎంత గొప్పదంటే, ఇక దేవుడు కదలాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తీర్మానం అలా ఉంది. దేవుడు జవాబు ఇవ్వకపోతే ఈ ప్రార్థన నేను మానను, ప్రార్థించుట ఆపను. పోతే వాష్రూమ్కి వెళ్ళి రావటమే, వచ్చి మళ్ళా మోకాళ్ళ వేసుకొని కూర్చోవటమే, నాకు తెలియదు, నువ్వు గదులు. తాగితే కాసిన మంచినీళ్ళు మజ్జిగో తాగటం, మళ్ళా మోకాళ్ళు, అయ్యా నువ్వు కదలాలా, నువ్వు ఏంది కదులు, కానీ కానీ అని. మన తీర్మానాన్ని గుర్తిస్తాడు ఆయన. మంకు పట్టు పట్టింది, మంకు పట్టు పట్టాడు, ఇక జవాబు ఇవ్వకపోతే ఒప్పుకోడు. దానియేలు మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే, ఏలియా మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే. ఎందుకంటే మొండోళ్ళు తీర్మానం చేశారంటే ఇటు పొద్దు అటు పొడిచినా సరే లెక్క చేయరు. ఏది ఏమైపోయినా మోకాళ్ళ మీద నుంచి లేవరు. దేవుణ్ణి గోజాటం మానుకోరు. మన పిల్లలను కూడా మనం చూస్తాం, చూడండి, కొంతమంది పిల్లలు మంకు పట్టు పడతారు. వాడికి అదే పనికి రథ పెడతా ఉంటాడు. రథ నాకు తెలియదు, నువ్వు ఏదన్నా చెప్పు వాడిని కవర్ చేయడానికి. ఇవన్నీ వద్దు, నాకు వద్దులే, నువ్వు నా మాయమాటలు చెప్పు, నాకు తెలియదు, నువ్వు ఇస్తాను. 2 రోజులు ఆగి తెచ్చి, 2 రోజులు కాదు, నువ్వు ఈ మాట 3 సార్లు చెప్పావు, నాకు తెలియదు, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. పిల్లలు గోజాడుతూ ఉంటారు. తండ్రికి విసుగొచ్చి దండం పెడతా, ఆగురా తెస్తాను, ఆగురా అని సచ్చినట్టు పోయి తీసుకొచ్చి ఇస్తాను. పిల్లల రొదని మనం ఎలాగ ఫీల్ అవుతామో, మన ప్రార్థన రొదని దేవుడు అలా ఫీల్ అవుతాడు. ఏలియా మోకాళ్ళేస్తే అగ్ని దిగి రావాల్సిందే, సముద్రం మీద నుండి మేఘం పైకి ఎక్కాల్సిందే, అది ఏలియా పట్టు. దానియేలు మోకాళ్ళు ఉనితే గాబ్రియేల్ రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోడు. అపోస్తలులు మోకాళ్ళు వేసారంటే ఆత్మ దిగి రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోరు. సంఘము మోకాళ్ళు వేసిందంటే దూత దిగి రావాల్సిందే. వాళ్ళ తీర్మానం అది, వాళ్ళ పట్టుదల అది, ఆ మొండితనం అది, లేకపోతే ఒప్పుకోరు. ఇక వృధా. మళ్ళీ వాళ్ళ అంశాలు గురి తప్పవు, అదే గురి.
సముద్రం మీద నుంచి మేఘం లేచిందా లేదా, లేచిందాక అదే అంశం పెట్టుకుంటాడు. అంతేగాని ఆడ మోకాళ్ళు లేచి ప్రభా దేశములను రక్షించు తండ్రి అనడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేశముల రక్షణ కాదు, ఇప్పుడు ఇశ్రాయేలు మీద వాన పడాలి, మేఘం పైకి ఎక్కాలి, అంశం అది. అంతేగాని ప్రభా ప్రజలు మోకాళ్ళ నొప్పులతో అల్లాడుతున్నారు తండ్రి, వారికి సాయం చేయి ప్రభు, ఇది ఎత్తడు. ప్రభా అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు ప్రభా సాయం చేయను అనడు. వర్షము కురిపిస్తానని చెప్పావు కదా, పంపించు, మరిగా పంపించు, వాన పంపించు, వర్షం కురిపించు. ఆనాడు వద్దని నేనే ప్రార్థన చేశా, ఇదిగో ఇప్పుడు పంపించమని నేనే ప్రార్థన చేస్తున్నా. ప్రభా వర్షం పంపించు, వర్షం పంపించని అదే సంబంధిత అంశం కోసమే ప్రార్థన చేశాడు. 7 మార్లు వెళ్ళి చూశాడు పనివాడు. 7వ మారు వచ్చి, అయ్యా అరచేయంత మేఘము సముద్రంలో నుండి పైకి ఎక్కుట నేను చూశానంటే అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. అరచేయంత మేఘం వస్తే మోకాళ్ళ మీద నుంచి లేవటం ఏంటంటే, అరచేయంత వచ్చిందా అరంగుళం వచ్చిందా నాకు అనవసరం, సముద్రం మీద నుండి మేఘం లేచిందా లేదా అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది అని మోకాళ్ళ మీద నుంచి లేచి, కావాలంటే మీరు చదవండి, ఏమన్నా కబురు పెడతాడో తెలుసా, ప్రచండమైన వర్షం కురవబోతుంది. ఆడ లేచిన అరచేయంత మేఘం, దానికి ఏమని చెప్పాడు, ప్రచండమైన వాన కురవబోతుంది, అహబుని వెళ్ళిపోమ్మని అన్నాడు. అరచేయంత మేఘానికి ప్రచండ వాన ఎట్టబడిద్దండి అంటే, ఇక్కడ ఏలియా గుర్తించింది ఏంటంటే ఎంత సైజు మేఘం లేచిందని కాదు, ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయింది, ఇక వాన మొదలు పెడతాడు, ఇక బాదుతాడు, ఇక వానతో వచ్చింది, నా ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇప్పుడు మనం అగ్ని ముట్టించేటప్పుడు ఎంత చిన్నగా స్టార్ట్ అయింది, మనం గుర్తించాల్సింది ముట్టుకుందా లేదా అంతవరకే. ముట్టుకుంటే ఇంకా అది అడివైనా సరే తగలబడిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం, ఎకరాలు తగలబెట్టేసిద్ది. మనం ముట్టించేటప్పుడు ఇంతే, రగిలిందని అది విస్తరించి వ్యాపించిద్ది. కాబట్టి రిజల్ట్ ఏంటంటే అగ్ని రగిలిందా లేదా. పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళ మీదికి దిగొచ్చింది, ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల విభాగింపబడి అంతంత అగ్ని కనపడింది వాళ్ళ మీద. అప్పుడు రగిలిన అగ్ని ఇంతవరకు ఆరలా. అక్కడ యెరూషలేములో స్టార్ట్ అయిన అగ్ని ప్రపంచములో 3 భాగాలు దహించింది. ఇంకా దహిస్తానే ఉంది, అది ఆరలా, దాన్ని ఎవడూ ఆర్పలేడు. రాజులు రంగప్పలు ఎందరో కంకణాలు కట్టారు, మొత్తం మట్టిలో కలిసిపోయారు, అగ్నిలోనే గాలిపోయారు, కానీ అగ్ని మండుతానే ఉంది, అది ఆగల. అది దైవాగ్ని, సత్యాగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు. నేర్చుకుందాం బిడ్డలారా, నేర్చుకుందాం, ప్రార్థించడం నేర్చుకుందాం. ఎందుకు వాగ్దానం నెరవేరదు అంటే, ఒకటి ఏం చెప్పాను, నిర్లక్ష్యమే, మన నిర్లక్ష్యమే. కొంతమంది ఆ వాగ్దానం 31st రోజు వాగ్దానం తీస్తారు. ఏమొచ్చింది నీకు వాగ్దానం, నీ వాగ్దానం ఏందో చెప్పంటే ఎంతమందికి గుర్తుంది? నాది నా వాగ్దానం నాది, అది బైబిల్ ఏడ ఉందన్నయ్య, అది ఏదో బాగానే వచ్చింది నాకు అనుకుంటా తిప్పుతూ ఉంటారు. నీ వాగ్దానం ఏంటంటే ఎవరికి గుర్తుండదు. అంత పనివాళ్ళం అన్నమాట మన బతుకులు. సరేలే, సంవత్సరానికి ఒకసారి వచ్చిన వాగ్దానం ఎగబడి తీసిన వాగ్దానమే గుర్తులేదు. ఇంకా బైబిల్లో ఎన్ని ఉన్నాయి. పోనీ సమస్యలను బట్టన్న వాగ్దానాలు గుర్తు రావాలి కదా, అవసరాలను బట్టన్న వాగ్దానాలు గుర్తు రావాలి కదా. రోగానికి ఒక వాగ్దానం ఉంది, అప్పుకు ఒక వాగ్దానం ఉంది, శత్రు భయానికి ఒక వాగ్దానం ఉంది, సైతాను గండి తన్నటానికి ఒక వాగ్దానం ఉంది, మన ఆత్మీయ బలాభివృద్ధికి వాగ్దానం ఉంది, పరిచర్య కొరకు వాగ్దానం ఉంది, ఆత్మల రక్షణ కొరకు వాగ్దానం ఉంది, సంఘక్షేమాభివృద్ధి కొరకు వాగ్దానం ఉంది, బోలెడన్ని. ఎంతమందికి నిద్ర వస్తుంది? కనీసం నిద్రకు కూడా వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పండుకొని నిమ్మళ్ళించి నిద్రించేదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పండుకొని నిమ్మళ్ళించి నిద్రించేదవు అంటే ఏంటో తెలుసా? నాకు నిద్ర పట్టట్లేదు అంటారు. కూటమైనాక వెనక్కి వచ్చి ఒక్కొక్క ఆమె, అయ్యో నిద్ర పట్టట్ల ప్రార్థన, ఒక్కొక్క ఆయన వస్తాడు, ఏందా నిద్ర పట్టట్లేదు ప్రార్థన చేయ. ఎందుకు నిద్ర? ఆందోళన, అలజడి, భయం, నిద్రలేమి. ఒక్క నిద్ర మానుకున్నామంటే, నిద్రలో కాసామంటే ఇక అన్నీ రావాల్సిన రోగాలన్నీ వస్తాయి. టైంకి తిండి, టైంకి నిద్ర అనేది ఖచ్చితంగా
మనం మెయింటైన్ చేయాల్సిందే. నిద్ర మనం నిర్లక్ష్యం చేశామంటే రకరకాల రోగాలు వస్తాయి. అవి ఏ విధంగానైనా రావచ్చు. ఎక్కువ నిద్రలు కాసామంటే మెంటల్ నంబర్ 1లో ఉంటుంది. ఎక్కువ నిద్రలు కాసిన వాళ్ళకి మెంటల్ వస్తుంది, మైండ్ ఎఫెక్ట్ అయిపోయిద్ది. కాబట్టి ఏదో పెద్ద నువ్వు పోటు పొడుస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఊరకు నిద్రలు కాసి ఆలోచిస్తా బిల్డప్ ఇవ్వకు. ఇంకా ఆలోచించడానికి నీ బ్రెయిన్ ఉండదు. ఇకేం లేదు, ఎక్కడ రోడ్డు మీద చెత్త పీసులు కాగితాలు అన్నీ ఏరుతూ ఉంటావు. ఇల్లు వదిలిపెట్టి రోడ్డు మీదకి పోయి అవన్నీ తీస్తూ ఉంటావు. ఏంది ఇక్కడ పెట్టారు ఏంది అనుకుంటా, నీలో నువ్వే మాట్లాడుకుంటా. ఆ కర్మ అవసరమా? అవసరమా? మరి ఎందుకు అంతసేటు ఆలోచన? సమస్తం దేవుడికి అప్పచెప్పి నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేయి. దేవా, నీవు పండుకున్నప్పుడు నిమ్మలించి నిద్రపోయేదు అని వాగ్దానం చేసావుగా, నిద్ర పట్టేటట్టు చేయని. నువ్వు పడగెక్కు, ఏ సునాములో నిద్ర వచ్చింది అంతే. అట్లా ప్రతి దానికి వాగ్దానం ఉంది. నేను చెప్పేది అబద్ధం కాదు, గ్రంథంలో ఉంది. యేసయ్యే చెప్పాడు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి అన్నాడు. చూపిమంట చాలా రిఫరెన్సులు. మీకు తెలియందా ఏంది? నాకంటే బాగా చదివిన వాళ్ళు బైబిల్ మీరు. దేవునికి స్తోత్రం. ఇక నిద్రపోయి అంటే నిద్రపోయినప్పుడు ఏం తీరిద్ది? ఎవరు చెప్పారు ఆ మాట? అలసట తీర్చుకోండి అన్నాడు. నిద్రపోయినప్పుడు అలసట తీరిద్ది, బ్రెయిన్కి అలసట తీరిద్ది, బాడీకి అలసట తీరిద్ది, రిలాక్స్ అయ్యిద్ది. అందుకే సగం పగలు సగం రాత్రి పెట్టాడు. అది కూడా పగలు పెడితే ఇక నిద్రపోరని. మన బ్రెయిన్కి రెస్ట్ అవసరం. నైట్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అందుకే నైట్ బీపీ చూసుకోవద్దు, ఎక్కువ కనపడిద్ది. కొంతమంది నైట్ పడకెక్కి బీపీ చూసుకొని గుండె దడ పెంచుకుంటారు. అమ్మ నాకింది ఎంత బీపీ ఉందని. నైట్ బీపీ ఎక్కువ కనపడిద్ది, పగలు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నైట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ప్రకృతిలో. తెలుసా మీకు? చెట్లు పగలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, నైట్ అందుకని నైట్ పని చేయొద్దురా బొబ్బోండి అన్నాడు. ఎందుకంటే మీకు తగినంత ఆక్సిజన్ దొరకదు, మీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి కనుక రిలాక్స్ అవ్వండి అన్నాడు. అవయవాలు దెబ్బతింటే పండుకోండి అన్నాడు. ఎంతమందికి వినపడుతుందమ్మా? పెద్ద నిద్రలు కూడా కాసి ఆలోచించు. మళ్ళీ నేనే ప్రార్థన చేయాలి, ప్రభా ఈ బిడ్డలకు ఉన్న మెంటల్ తగ్గించున్నాయన్న, మానసిక రోగం తగ్గి నేను చేయాల్సి వచ్చింది ప్రార్థన. ప్రతి దానికి ఒక వాగ్దానం ఉంది, ప్రతి సమస్యకు ఒక వాగ్దానం ఉంది, ప్రతి విషయానికి నా తండ్రి అన్ని వాగ్దానాలు ఇచ్చి పెట్టాడు నాయన. దానికోసం నువ్వు పర్టికులర్గా గురిపెట్టి ప్రార్థన చేయి, తప్పకుండా నెరవేరిద్ది. నెరవేరడం కోసం అదే అంశం కోసం ప్రార్థన చేయి. మోకాళ్ళు లేస్తే జల్లికి అన్నీ కలిపి కొడుతూ ఉంటాడు. ఒక ఆయన సావు బతుకుల్లో ఉన్నాడంట. పాస్టర్ గారిని ఒక ఆయన పిలిపించాయా, చచ్చిపోతున్నాడు, ప్రార్థన చేయండి అయ్యగారు, దేవుడు ప్రశాంతంగా తీసుకోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని బంధుజనులు అందరూ వచ్చి గుట్టగుట్లాడేవాడి దగ్గర ప్రార్థన చేయమంటే మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆ బాగలేనోడు ప్రభు విశ్రాంతిలో తీసుకోవాలని ప్రార్థన చేసి ముగించాలి కదా, ప్రభువా అని మొదలుపెట్టి, మనోళ్ళు కూడా అంతే, ప్రార్థన చేయండి అని అంశాలు ఇచ్చారనుకో, ఆ స్త్రీల కూటంలోనో ఏదన్నా కూటంలో ప్రార్థన చేయమని ఒక అంశం ఇచ్చారనుకో, ఇక మొత్తం తిరిగి వస్తుంటారు. నిద్రమోహం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థమయ్యి సావదు, నేర్చుకోరు, పాడలేదు. ప్రార్థన ఒక అంశాన్ని నీకు ఇచ్చినప్పుడు అదే అంశాన్ని గురిపెట్టి ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు మొదలుపెట్టాడు, ప్రభువా నీ దాసుడు మరణ పడకలో ఉన్నాడు, నీ దాసునికి ప్రభువా విశ్రాంతి దయచే నాయన, నెమ్మది దయచే, తుది శ్వాసలో ఉన్నాడు, ఆ యాతన తొలగించి తీసుకో అని మొదలుపెట్టాడు. స్తోత్రం, బాగుంది అంతవరకు. ప్రభువా ఈ స్థితిలో హాస్పిటల్లో ఎంతమంది మగ్గుతున్నారో మా భారతదేశంలో, ప్రభువా ఎన్ని హాస్పిటల్ అయితే ఉన్నాయో, మా దేశంలోని హాస్పిటల్లో ఎంతమంది ఈ స్థితిలో ఉన్నారో ప్రభువా, వాళ్ళందరినీ నీవు దర్శించి విశ్రాంతి కావాల్సిన వాళ్ళకి విశ్రాంతి, స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత దయచేయి అని మొదలుపెట్టి ఇక చైనా, జపాను, పాకిస్తాను, కజకిస్తాను, ఆకిస్తాను, ఈకిస్తాను అన్ని దేశాల కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు విని విని విసుగు పుట్టింది, ఇతనేమో చచ్చిపోయాడు. ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంది. చివరికి ఆయన అన్నీ చేసి అలిపోచ్చినాక ఆమేనని కళ్ళు తెరిచాడు. అప్పటికి ఇతను పోయాడు. అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది చూస్తూ ఉన్నారు. ఎవరికి వెళ్ళి? చచ్చిపోయినోడికి వెళ్ళి కదా, పాస్టర్ గారికి వెళ్ళి చూస్తూ ఉన్నారు.
ఏంటయ్యా చనిపోయాడా? ఎప్పుడు చనిపోయాడు అని అడిగాడు. అయ్యా మీరు కంబోడియా దేశంలో ఉన్నప్పుడు చనిపోయాడయ్యా. మీరు కంబోడియాలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. ఏదో బాగా నిన్నోడు చచ్చిపోతాడు, ప్రార్థన చేయండి, విశ్రాంతి దొరకాలని ప్రార్థన చేయండి అంటే నువ్వు కంబోడియా అని, ఆ పొడి అని, ఈ పొడి అని అన్ని తిరిగి వచ్చేది. గురి లేని ప్రార్థన కాదు. ప్రార్థన చేయండి అమ్మాయి అని మైక్ చేతికి ఇచ్చినప్పుడు అన్న ఏ అంశం కోసం ప్రార్థన చేయాలి అని అడగాలి. ఫలానా అంశం కోసం, ఇట్లా దేశం కోసం ప్రార్థన చేయమ్మా అని మైక్ ఇచ్చినప్పుడు, ప్రభువా నా దేశ రక్షణ కొరకు, దేశాధికారులు, దేశంలో ఉన్న మనుషులు, దేశ నాయకుల రక్షణ కొరకు, నాయన దేశ స్థితిగతుల కొరకు, దేశ పరిస్థితుల కొరకు, దేశం మీదకి వచ్చే ప్రకృతి వైపరీత్యాలను బంధించుట కొరకు, దేశ ప్రజల రక్షణ కొరకు, ఆ దేశము అనే అంశం మీద ప్రార్థన చేసి ముగించి మైకి ఇవ్వాలి. ఏమమ్మా వింటున్నారా? శనివారం స్త్రీల సమాజం ఏర్పాటు చేసాం. ప్రార్థన ఏర్పడిన వాళ్ళకి ప్రార్థన చేస్తారు, వాళ్ళు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళు బలపడాలి, వాళ్ళు సువార్త చేసేవాళ్ళు కావాలని వాళ్ళకి ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఏదన్నా అవకాశాలు దొరికేటట్టు ప్లాన్ చేశా. మైకు దొరికిందంటే ఇక వాళ్ళ టైం వదిలిపెట్టట్లా. దేవునికి స్తోత్రం. మైకేల్ జాక్సన్ మీకు తెలుసు, కానీ మైక్ జాక్సన్లు ఉన్నారు. స్తోత్రం. ఇది దొరికిందంటే వదిలిపెట్టరు. బకాసురుడు, భస్మాసురుడు లాగా మైకాసురుడు. ఏ అంశం నీకు ఇవ్వబడిందో దానికోసం ప్రార్థన చేయాలి. అలాగే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏ విషయం నెరవేర్పు కోసం నువ్వు ప్రార్థన చేయాలో దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. జవాబు వచ్చేంత వరకు అదే అంశాన్ని గురించి నువ్వు గోజాడాలి. గుర్తుపెట్టుకొని, నేర్చుకొని సాధించండి. అట్లా ప్రార్థనా జీవితాన్ని అలా డిజైన్ చేసుకోండి. ఎందుకు నెరవేరదంటే నిర్లక్ష్యాన్ని బట్టి. రెండవది ఏం చెప్పాను? అవిశ్వాసాన్ని బట్టి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించారా వీళ్ళు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడిస్తానని వాగ్దానం చేస్తే వీళ్ళేమి నమ్మారు? మనల్ని సావగొట్టడానికి తెచ్చాడన్నారు. వీళ్ళు విశ్వాసులా లేకపోతే అవిశ్వాసులా? చెప్పండి. వీళ్ళు ఎట్లా తయారయ్యారు? విశ్వాసులాగా ఉన్నారు, వీళ్ళు పిశాసులాగా ఉన్నారా? అట్లా అయిపోయారు. మా భార్యలను లోకులకు అప్పచెప్పడానికి, మా పిల్లల్ని కొల్లబెట్టడానికి, శత్రువులకు అప్పచెప్పడానికి, ఇక్కడ సావగొట్టడానికి మమ్మల్ని దేవుడు పిలిచాడు అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు ఒక విలన్ అయిపోయాడు. వాళ్ళని అన్ని సంవత్సరాలు బానిసగా వెళ్ళిన ఐగుప్తు రాజైన ఫరోనే వాళ్ళకి దేవుడిలా కనపడ్డాడు. దేవుడు నియమించిన నాయకత్వం వాళ్ళకి నచ్చలా, మోసే నాయకత్వం వాళ్ళకి నప్పలా. అందుకని మన కోసం ఒక ఏర్పాటు చేసుకొని మళ్ళీ వెనక్కి పోదాం, మళ్ళీ ఐగుప్తుకు పోదాం. దేవుడు ఏర్పరిచిన నాయకత్వాన్ని తిరస్కరించి లోక నాయకత్వాన్ని కోరుకున్నారు. వారు అవిశ్వాసమును బట్టి చేసినటువంటి క్రియల ఫలితంగా దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళ పట్ల నెరవేరలా. కోపం వచ్చింది దేవుడికి. ఎరా మిమ్మల్ని చంపాలని నేను తెచ్చాను, మిమ్మల్ని కాపాడాలని కదా, మిమ్మల్ని బానిసల్లా కాకుండా ఏలికల్లాగా చేయాలని కదా అక్కడ అన్ని కార్యాలు చేసి సముద్రాన్ని కూడా పాయలు కొట్టి తెచ్చాను. ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాను, బండ నుండి నీళ్లు రప్పించాను, చేదుని మారా నీళ్ళని మధురంగా చేసేసాను, మీకు అడ్డొచ్చిన శత్రువుల్ని నిర్జించాను, నీట ముంచాను. ఎన్ని చేశాను? ఇవన్నీ ఎందుకు చేశాను? మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని, ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లాలని, నిమ్మలపరిచి నెమ్మదిలో మిమ్మల్ని ఉంచాలని నేను ఆశపడితే, నా ఆలోచనలని, నా ఆశలను నెగిటివ్గా ఆలోచించుకొని అవిశ్వాసంగా వ్యవహరిస్తారా? సరే, మీరు అనుకున్నట్టే జరిగిద్ది ఇప్పుడు అన్నాడు. వారి అవిశ్వాసము చేత దేవుని వాగ్దానము నిరర్ధకమైపోయింది. దేవుడు శక్తిహీనుడై కాదు, వారి అవిశ్వాసాన్ని బట్టి అలాగైపోయింది. ఎంతమంది స్పృహలో ఉన్నారు? ముందేం చెప్పాను కారణం? రైట్. రెండవది, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. విశ్వాసంతో పేతురు కోసం ప్రార్థన చేశారు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, సంతోషం కలిగిన కీర్తన పాడవలెను, రోగై ఉన్నాడా సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు వచ్చి ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచిన అతడు పాపములు చేసిన వాడైతే పాపములు క్షమింపబడను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి. అది కదా దేవుడు చెప్పింది.
పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎంత పట్టుబట్టారంటే వాళ్ళు, ఇక పేతురు బయటికి రాకపోతే మనం మానుకోవద్దురా ప్రార్థన అని కూర్చున్నారు. ఏనాడన్నా ఒక అంశం కోసం నలుగురు ప్రతిష్ట చేసుకొని అంత ప్రార్థనలో కూర్చున్నారు ఎప్పుడన్నా? రాత్రింబగళ్ళు 10 రోజులు ఎప్పుడన్నా ప్రార్థనలో గడిపారు? అచ్చంగా మనం అన్నీ పక్కన పెట్టి 10 దినాలు దీనికోసం మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్లను కూడా అడుగుతున్నాను నేను. కనీసం సేవకులు పట్టుబట్టి కూర్చున్నారు. అట్లా సేవకులు ఒకరినొకరు రేపుకున్నారు ఏనాడన్నా? బ్రదర్ మనం ప్రార్థనలో గడుపుదాం రండి. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రార్థనా తోటలో, వాష్రూమ్స్తో సహా. హాయిగా ప్రార్థనలో గడపచ్చు. రండి మనం ప్రార్థన చేద్దాం రండి అని పిలుచుకున్నారా? ఇక్కడ ఉంది అవకాశం, అక్కడ ఉంది అవకాశం. పిలుచుకున్నారా? ప్రార్థనకు రేపుకున్నారా? కనిపెట్టి స్పష్టంగా ఒక అంశం కోసం ప్రార్థన చేసి దాని విషయంలో జవాబు పొందామని నిలబడ్డారా? సాక్ష్యం ఇచ్చారా? సంఘంలో ఉపదేశం చేశారా? పాస్టర్లను కూడా అడుగుతున్నాను నేను. అరే బిజీ 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 ఏం బిజీ? అర్థం పర్థం లేని బిజీ. ఏది నీ భక్తికి, నీ ఆత్మీయతకి, నీ పరిచర్యకి ఒక పద్ధతి ఏది? ఇక నేను పిలవాలి, నేను పిలవను. నేనెందుకు పిలవనంటే ఏమో ఇష్టపడి వస్తున్నాడో, నా కర్మ అనుకొని వస్తున్నాడు. నాకెందుకు వచ్చిన గొడవ? ఒక్కొక్కళ్ళు ఏమో ఇంట్రెస్ట్గా వస్తారు, అబ్బా అన్నతో కలిసి గడుపుదామని. ఒక్కొక్కడేమో ఇబ్బందిగా, అంటే నాకు ఇంటికాడ కొంచెం బాధ్యత ఉంది, ఈడంటే పని పాటలు లేనోడు అనుకో, ఈడు పిలుస్తూ ఉంటాడు, నాకు ఇంటికాడ బాధ్యతలు ఉన్నాయి. పిల్లల తల్లి కదా బాధ్యతలు. నేనేముంది పని పాట లేకుండా ఊరక గాలి తిరిగేవాడిని కదా నేను. ఏమంటే ఊరకు కూర్చునేవాడిని కదా. కొంతమంది అనుకుంటారు శాలేమరాజు పని బాగుంది, ఒకే దగ్గర కూర్చొని పరిచర్య చేస్తాడని కొంతమంది అనుకుంటారు. ఒకే దగ్గర కూర్చొని పొరపాటును కూడా నేను ఉండను. అది తెలియదు వాళ్ళకి. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు తెగ తిరుగుతున్నట్టు, నేనేదో ఒకే దగ్గర కూర్చున్నట్టు. ఏమండి, మాకు మా తాత మా అయ్య కట్టించిన సంఘాలేవి లేవు. దేవునికి స్తోత్రం. నాకు మా తాత మా అయ్య కట్టించిన సంఘాలేం లేవు శుభ్రంగా ఆటలో తిరగటానికి. కష్టపడి 0 నుంచి పరిచర్య మొదలుపెట్టి ఒక్కొక్క ఆత్మను కట్టుకుంటా. నేను ఒట్టిగా ఒక దగ్గర కూర్చొని నిద్రమోహం వేసుకొని నిద్రపోయేవాడిని అయితే, సుఖాలు వెతుక్కొని సుఖపడేవాడిని అయితే, వందలాది సంఘాలు ఎలా కట్టబడతాయి? ఎలా సాధ్యమైంది? ఒక్కొక్కడు ఆ టైపులో కూడా అనుకుంటారు నన్ను. ఒరి బాబా, నేను నిద్రపోయేవాళ్ళని నేను నిద్రమోహం వాడిని అయితే అక్కడే కూర్చునేవాడిని. నిద్రమోహం వాళ్ళు కొంతమంది కూర్చున్నారుగా, ఎక్కడేసిన గొంగడు అక్కడే అని, ఆడే కూర్చునేవాడు. ఇది నిద్రపోయే ఘట్టం కాదు, నిద్రపోయే ఘట్టం కాదు ఇది. దీనికి అడవి, కొండ, లోయ, గుట్ట తేడాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సైలెంట్గా పని చేస్తాం. మొన్న వరుస పెట్టి టపి 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 రోజుకో మందిర ప్రతిష్ట అన్నట్టు చేసి 15 మందిరాలు ఒక్క దశలో 15 మందిరాలు ప్రతిష్టలు అయిపోయినాయి. మళ్ళా రెడీ చేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకరోజు మళ్ళీ మొదలు పెడతా, వరుసగా వస్తాయి మళ్ళీ. నేను ఊరకు కూర్చునేవాడిని అయితే, కూర్చున్న దగ్గరే కూర్చొని కులికేవాడిని అయితే, ఏసీలో కూర్చొని ఓసీగా బతికేసేవాడిని అయితే, ఇవన్నీ ఎట్ట చదువుతారా అన్నయ్యోయ్ ఆ చెబుతున్న కొంతమంది అన్నయ్యలు అనుకుంటారు నా గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తాతలు అయ్యలు కట్టిన మందిరాల్లో తిరగవచ్చు, అది ప్రాబ్లం కాదు. కష్టపడి కట్టి తిరగాలి. నాయకులను ఉత్పత్తి చేయాలి, నాయకుల్ని పంపించాలి, నాయకుల ద్వారా పని జరగాలి, వాళ్ళు సంఘాలు కట్టాలి, వాటిని ప్రతిష్ట చేయాలి. అదొక ఆనందం. అతిశయం కోసం చెప్పట్లా, కొంతమంది అపార్థం చేసుకుంటారని చెబుతున్నా. ఒక గంట ఖాళీగా కూర్చుంటే భయం నాకు, ఈ గంట వేస్ట్ అయిపోతుంది కదా, నా లైఫ్లో ఈ గంట విలువైంది కదా, ఇది పోయిందంటే ఈ గంట మళ్ళీ నాకు రాదు కదా అని తిరుగుతా.
కాబట్టి సేవకులకు చెప్తున్నా, విశ్వాసులు సేవకులు అందరూ లైవ్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని అప్పుడప్పుడు చూపించరా అని చెబుతున్నాను, వాళ్ళు చూపించట్లేదు, చేసేది ఏముంది? వాళ్ళు కూడా అందరూ చెబుతున్నా, కాస్త ప్రార్థనలో కనిపెట్టుకోవటం, పట్టుమని 10 దినాలు ఆనాడు పెంతెకోస్తు అనుభవంలో ఆ పండుగ నాడు వాళ్ళు కనిపెట్టుకుని ఆత్మను పొందుకున్నాడు. రండి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఉజ్జీవ జ్వాల రగిలించినట్లు, ఆంధ్ర రాష్ట్రంలో ఉజ్జీవం వచ్చినట్లు, తెలంగాణలో ఉజ్జీవం వచ్చినట్లు, కర్ణాటక కోసం రండి కూర్చుందాం, తమిళనాడు కోసం రండి కూర్చుందాం, ఒరిస్సా కోసం రండి కూర్చుందాం, దేవుని ముందు కూర్చుందాం, ప్రార్థనలో కనిపెడదాం రండి అని పిలిచి కూర్చున్న వాళ్ళెవరు? కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళెవరు? సంఘాలలో ఉజ్జీవం కోసం కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళు ఎవరు? అంతా బిజీ. ఏం బిజీరా బాబు నీ బిజీ? దేవుడికి టైం ఇవ్వలేని బిజీ. దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టుకొని ప్రార్థన ద్వారా సాధించిన విజయాలు గొప్పవి. రంగయ్య సుబ్బయ్య ఇద్దరు కలిసి చెట్లు నరుగుతున్నారు. సుబ్బయ్య మొదలు పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నరికాడు. సుబ్బయ్య నరికిన చెట్లు 20. రంగయ్య అప్పుడప్పుడు కూసుంటున్నాడు, మధ్యలో లేచి కొడుతున్నాడు, అప్పుడప్పుడు కూసుంటున్నాడు, మధ్యలో లేచి కొడుతున్నాడు. తీరా రంగయ్య కొట్టిన చెట్లు చూస్తేనే 60. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెంపు లేకుండా సుబ్బయ్య కొట్టిన చెట్లు 20 అయింది. మధ్యలో కూసుంటా కాస్త తలుపార్చుకుంటా రెస్ట్ తీసుకుంటా అడపా కొట్టిన రంగయ్య 60 అవ్వటం ఏంటి? ఎవరు ఎక్కువ కావాలి? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెంపు లేకుండా నరికేవాడు ఎక్కువ కావాలి. మధ్యలో కూర్చుంటా లెగుస్తా అలుపార్చుకుంటా కొట్టేవాడి తక్కువ కావాలి. ఈయన 20 అయితే ఆయన 10 కావాలి, కానీ 60 ఎట్లయినాయి? సింపుల్. సుబ్బయ్య ఏమో దాని అవతారం ఎట్టుందో చూసుకోకుండా అదే పనిలో నరుగుతున్నాడు. 4 నరికేసరికి దాని పదును పోయింది. ఇక ఆ మొద్దు దాన్ని తీసుకొని నరికితే ఇటు గోడలు పోయా, ఒళ్ళు గుల్లైపోయా, చెట్లు దెక్కపోయా. రంగయ్య చేసిన పని ఏంది? ఫటా 4 చెట్లు నరుగుతున్నాడు, చూస్తున్నాడు. కొంచెం ఇది మొద్దు బారినట్టుందని పళ్ళి సాన పెడుతున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? సాన అంటే పదును పెట్టుకుంటున్నాడు. పదును పెడుతున్నాడు. అక్కడ కూర్చుంటే బాడీకి కొంచెం రెస్ట్ వస్తుంది, గొడ్డలికి పదును వస్తుంది. బాడీ కొంచెం అలసట తీరుతుంది, గొడ్డలికి పదును వస్తుంది. తీసుకెళ్ళి కొడితే ఫట్ మళ్ళీ 4 కట్ అయిపోతున్నాయి. వాడు మొత్తం 4 కొట్టేసరికి 10-12 పడేసి కూర్చున్నాడు. సేవలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. దేవుడు మనుషులను చెట్లతో పోల్చాడు. సేవలో కూడా అదే నీతి వర్తిస్తుంది. మనము ఆయనతో ఉండాలి, సేవ చేయాలి. ఆయనను పక్కన పెట్టి సేవ అంటే కాదు, నీ వల్ల కాదు. నీ బతుకంతా తిప్పలు పడ్డా, ఎగిరెగిరి దంచినా ఏ గింజలు అన్నట్టు అయింది నీ బతుకు. నీకు కృపనిచ్చేవాడు, నీకు భూమిని దిగంతాల వరకు సొత్తుగా స్వాస్థ్యంగా ఇచ్చేవాడు, జనములను నీకు ఇచ్చేవాడు దేవుడు. వాళ్ళని గెలవటానికి కావలసిన కృపను, శక్తిని, అభిషేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. ఆయన ముందు కూర్చోవాలి. నేను చెప్పినప్పుడు బాగానే వింటున్నారు దైవజనాంగం, కూర్చున్న మీరు అందరూ వింటున్నారు. కానీ శుక్రవారం కూటం కాబట్టి వింటున్నారా, లేకపోతే సీరియస్గా తీసుకుంటున్నారా? తీసుకొని చేసి చూడండి, ప్రతిష్ట చేయండి, పట్టుబట్టండి. దానియేలు మోకాళ్ళు వేస్తే గాబ్రియేల్ రావాల్సిందే, ఏలియా మోకాళ్ళు వేస్తే అగ్ని రావాల్సిందే, మేఘం ఎక్కాల్సిందే. అపోస్తలులు మోకాళ్ళు వేస్తే పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాల్సిందే, లేకపోతే వీళ్ళు లేవరు. సంఘం మోకాళ్ళు వేస్తే పేతురు బయటికి రావాల్సిందే, సంఖ్యలు దిగిపోవాల్సిందే, తాళాలు ఊడిపోవాల్సిందే, దూత దిగి రావాల్సిందే, బంధ విముక్తులను చేయాల్సిందే.